కాడికెళ్ళి మంచిగా ఏ నీకు అన్ని తీర పడ్డది. నువ్వు కనుక తెచ్చి పెడుతున్నావు ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇక టిఫినీగా పొద్దున్నేమో టిఫినీ మధ్యాహ్నం ఏమో బిర్యానీ లంచ్ ఇక సాయం నైట్ ఏమో డిన్నర్ సాయంత్రం స్నాక్స్. ఇప్పుడు ఆయన ముద్దరు ఏమంటారు? ఏంటి కొల్లప్పుడు ఏంటి ఆయన నువ్వు వచ్చినావు కానీ అన్నం తింటావా అండి? నేను రాళ్ళకి వచ్చిన ఇంటికి వచ్చినాక అన్నం తింటామంటే అన్నం ఎందుకు వచ్చిన నేను? అయ్యో ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా అనండి. ఆకలి కొరకు వచ్చింది, నీ కొరకు వచ్చింది, నువ్వు అన్నం కొరకు వచ్చింది. అయ్యో నీ పాడుగా అన్నం దానం చేసినావు అన్నయ్యా. అబ్బా నీ చెంపల మీద చెక్క మాంసం లేదు, శివరాత్రి నాడు నీ చెంపల్లా జాగారం అయితే చెడ్డగా మాంసం లేదు, పిల్లల పిరిగడికి అందలేదు. ముందరికెళ్ళి మీరు వాళ్ళు ఉన్నావు. నీ చెప్పల్లా శివరాత్రి రెండు పాగడు రెండు పాగడు నూనె పోసి అట్టేసి దీపం ముట్టియచ్చు అన్నావు. ఆగాడు నాకంటే బాగా పొడుగు ఏదో దొడ్డున్నట్టుగా చెప్తాడు. రెండు యాక్సిడెంట్ అవసరం నిన్ను కాదా చేసుకుని చెల్లెం చేసుకుని సుఖపడి కొడుక మా చెల్లు చదా పిచ్చలే వారే నేను కాకుండా నా చెల్లెం చేసుకుంటే మంచిగుండా అంటారు. ఎవరు చేసుకున్నావు? అయ్యా నాన్న 9 పెద్ద మనిషి చేసుకుని ఏం చేసుకుంటావు? ముసలి మనుషులు గట్టిగా పని చేస్తారు, అలా పిచ్చినప్పుడు కరపరపోతారు. పిచ్చకుంటారు పిచ్చకుంటారు కాదే రాజు రాజీ దగ్గర ఏమన్నా రాజు పోలికలు ఉన్నాయా? పొట్టివరా నా దగ్గర ఏ పోలికలేదా? అయ్యా నువ్వు రాజా బాబా 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 కాతనారి బాబా ఏడేడు మెడల బాబా వంటచాలకి వెళ్ళింది తల్లి పీటి వారి బియ్యము మిన్నెల గంటలు సన్నవారి బియ్యము సరవల్ల గంటలు దూసవారి బియ్యము తెల్ల గంటలమ్మ కాయ పచ్చల మున్నూరు కాయ పచ్చల వేసుకున్న వాళ్ళకు ఆకలికి వందిస్తాం వాళ్ళ మధ్యగా దూపలకు వందిస్తాం గొర్రెల మధ్యకలమ్మ వంట శాఖలు చేసుకొని భర్తకు చూడు సిరి చేప వేసి చేప లోపల పీటేసి కూర్చుండగట్టనమ్మ ఇప్పుడు పూజ చేసింది తిరిగింది రోమింది మళ్ళీ పూజ చేసింది నరికింది రోమిందమ్మ అందంగా తయారై మీ మొగళ్ళ ముందర కూర్చొని అన్న వడ్డించుకుంటే మీ అత్త